హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే స్క్రంచీస్ అయితే చేయబోతున్నానండి. ఇది వచ్చేసి ఈ ఎల్ సైజ్ స్క్రంచీ అండి. ఇది వచ్చేసి మినీ సైజ్ స్క్రంచీ. ఈరోజైతే ఎక్సెల్ సైజ్ స్క్రంచీ అయితే చేయబోతున్నానండి. లెంత్ విడ్త్ ఎంత తీసుకోవాలో అన్నీ మన వీడియోలో అయితే చూసేద్దాం రండి. నేనైతే సాటిన్ క్లాత్ అయితే తీసుకున్నానండి. మీ దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే అదైతే తీసేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకుంటున్నానండి నేను. ఇటు సైడ్కి ఎగుడు దిగుడు లేకుండా. ఇది డబల్ ఫోల్డింగ్ మీద ఉందండి. లెంత్ అయితే డబల్ ఫోల్డింగ్ మీద 21 ఇంచెస్ ఉండాలండి. ఇంకా నాకు ఈ కొద్దిగా ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఆ కొద్దిగా కట్ చేయడం ఇష్టం లేక తీసేసుకుంటున్నాను. మామూలుగా 21 ఇంచెస్ ఉంటే సరిపోతుంది డబల్ ఫోల్డింగ్ మీద. విడ్త్ అయితే 6 ఇంచెస్ ఉండాలండి కంపల్సరీగా ఎక్సెల్కి. ఇలా 6 ఇంచెస్ దగ్గర ఇలా డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకొని స్ట్రైట్ లైన్ వేసేసుకోండి. ఇదైతే ఇంకా కట్ చేసుకుంటున్నానండి నేను. ఇది డబల్ ఫోల్డింగ్ మీద 21 ఇంచెస్ ఉందండి. సింగిల్ ఫోల్డ్లో అయితే 42 ఇంచెస్ వరకు వస్తుంది. 42 ఇంచెస్ ఇది. విడ్త్ అయితే 6 ఇంచెస్ ఇది. ఇదైతే రైట్ సైడ్ అండి. మనం దీన్ని ఇలా డబల్ ఫోల్డింగ్లో ఇలా పెట్టేస్తే రాంగ్ సైడ్కి అయితే ఇట్లా వచ్చేస్తుంది పైకి. చూడండి ఇలా ఇటువైపు రెండు వైపులా ఓపెన్గా ఉంది కదండి, అక్కడైతే స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఓపెన్ సైడ్కి. ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకున్న తర్వాత దీన్ని ఇలా పట్టుకొని ఇలా సెంటర్లోకి వచ్చేలాగా చూసుకోండి. ఇలా సెంటర్లోకి వచ్చేలాగా చూసుకోండి. ఇప్పుడు దీన్ని పైన ఫోల్డింగ్ ఒక్కటే పట్టుకోండి. దీన్ని ఇలా మీకు ఎంత చిన్నగా మర్చడానికి వస్తుందో అంత చిన్నగా మర్చేసుకోండి. ఇలా మర్చుకున్న తర్వాత ఈ కింది ఫోల్డింగ్ ఈ ఫోల్డింగ్ రెండిటికి స్టిచ్ చేసేయండి. ఇది లోపలికి ఇలా అనుకుంటూ ఇలా స్టిచ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి పట్టుకొని కొద్దిగా అట్లా లాగేస్తే ఇటు పక్కది లోపల ఉన్న క్లాత్ అంతా బయటికి వస్తుందండి. ఇట్లా చిన్నగా పట్టుకొని ఇట్లా లాగేయండి. ఇలా ఈ లోపల క్లాత్ కూడా ఇలా లోపలికి అనుకుంటా మళ్ళీ పైకి స్టిచ్ చేస్తే వచ్చేయండి. లోపల క్లాత్ అనేది లోపలికే ఉండాలండి, దీనిపైకి రాకూడదు. స్టిచ్ అనేది దీనిపైన పడితే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది, రాదు అసలు. అది లోపలికి ఉండనిచ్చే స్టిచ్ చేయాలండి. మళ్ళీ ఇలా లాగేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి.
మనం ఫస్ట్ కుట్టిన కుట్టు దగ్గరికి ఇక్కడికి కొద్దిగా గ్యాప్ ఉండేటట్లు చూసుకోవాలండి. చూసుకొని అయితే స్టిచ్ చేసుకోవాలి. రఫ్ చేసేసుకోండి. నేను ఇక్కడ రఫ్ చేయడం మర్చిపోయాను. ఫస్టే రఫ్ చేసేసుకోండి. ఇలా ఉంది కదండి. ఇక్కడ మనం ప్లేస్ అనేది వదిలిపెట్టాం కదా కుట్టకుండా, ఇక్కడ నుంచి మనం లోపల ఉన్న క్లాత్ అంతా బయటికి తీసుకోవాలండి. ఇలా లాగేసుకుంటే వచ్చేస్తుంది, అంతా ఈజీగా వచ్చేస్తుందండి. మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు దీంట్లోకి ఎలాస్టిక్ అయితే ఎక్కించుకోవాలండి. ఎలాస్టిక్ అయితే మామూలుగా 7 or 8 ఇంచెస్ అయితే సరిపోతుంది ఎక్సెల్ సైజ్కి. నేను 7 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. సరే, మీరు కావాలంటే 8 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. అంతకంటే మించి తీసుకోకండి. దీన్ని ఇలా సేఫ్టీ పిన్ తీసుకొని ఇలా కుచ్చేసి ఇక్కడ సైడ్ మనం స్టిచ్ చేయకుండా వదిలేసాం కదా, ఇక్కడ నుంచి అయితే దీంట్లోకి ఎక్కిచ్చేస్తాం. ఇది ఇలా ఇక్కడ లాస్ట్ అయితే గట్టిగా పట్టుకోండి ఇది, లేకుంటే ఇది కూడా లోపలికి వెళ్ళిపోతుంది. మళ్ళీ తీసుకొని మళ్ళీ పెట్టుకోవాల్సి వస్తుంది. అందుకనేసి లాస్ట్ మనం ఇది గట్టిగా పట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి. ఇలా ఇప్పుడు ఇది తీసేసి మీరు దీనికి ఇప్పుడు కావాలంటే స్టిచ్ అయినా చేసుకోండి, లేకుంటే గట్టిగా మూడేసుకున్నా సరిపోద్ది. నేనైతే స్టిచ్ చేస్తున్నానండి. ఇక్కడ ఒక స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని అయితే అలా లోపలికి అనేసేయండి. ఇప్పుడు ఇక్కడ మనం సూదితో అయినా కుట్టేసుకోవచ్చండి, లేకుంటే మిషన్తో అయినా కుట్టేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. నేనైతే మిషన్తోనే కుట్టేస్తున్నాను. అంతే అండి, ఎక్సెల్స్ కంచి అయితే రెడీ అయిపోయింది. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ అన్నీ. ఇది ఎక్సెల్ సైజ్ అండి. మీకు 5 సైజెస్ అయితే ఉంటాయండి దీంట్లో. నెక్స్ట్ వీడియోలో ఎల్ సైజు ఎలా కుట్టాలో చూపిస్తానండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.